జయ శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమ. మాద్రాక్షం క్షీణపుణ్యాన్ క్షణమపి భవతో భక్తిహీనాన్ పదాబ్జే మాశ్రౌషం శ్రావ్యబంధం తవ చరితమపాస్యాన్యదాఖ్యానజాతం మాస్మార్షం మాధవత్వామపి భువనపతే చేతసా పన్హువానాన్ మా భూవం త్వత్సపర్యాద్వ్యతికరరహితో జన్మ జన్మాంతరేపి. హే జగన్నాథ మాధవ, నీ పాదార విందములయందు క్షణమైనను భక్తి నిలుపని పుణ్యహీనులను కంటితో చూడను. చెవికింపైన బంధము కలదైనను నీ చరిత్రము తప్ప వేరొక కథా సందర్భమును చెవితో వినను. మానసికముగా నీ అస్తిత్వమును అంగీకరింపని వారలను నేను స్మరింపను. జన్మజన్మాంతరములందును నీ కైంకర్యము లేని మనుగడను కలిగి ఉండను. ముకుందమాల 16th ప్రేయర్. భగవద్బంధులారా, శ్రీమద్భాగవత తత్వదీపిక 7వ స్కంధం 13వ పాడ్కాస్ట్లో స్వాగతం. ఇంతవరకు ప్రహ్లాద చరితము, త్రిపుర దహన వృత్తాంతము, యుధిష్ఠిర నారద సంవాదంలో నుంచి మన 4 వర్ణాశ్రమ ధర్మాల యొక్క వివరాలు, తర్వాత ప్రహ్లాదుడు ఒక అవధూతతో కలిసినప్పుడు తను ప్రశ్న అడుగుతాడు. మీ శరీరం ఇంత బలంగా ఎలా ఉంది? ఇంత బలంగా ఉండని మీ కారణం ఏంటి అని అడుగుతాడు. దాని తర్వాత అవధూత జవాబిస్తున్నారు. మనం తెలుసుకుందాం. ప్రహ్లాదుడు ఇట్లు అడగగా ఆ అవధూత ఇట్లు పలికెను. ఓ అసురశ్రేష్ఠ, నీకు అన్నీయునూ తెలియను. వ్యాపారము చేయుటకు మానుటకు కారణమేమో నీకు తెలియను. నీ హృదయమున భక్తితో నారాయణుని సేవించుతున్నావు. జ్ఞానము అజ్ఞానమును దూరము చేయుచున్నది. అయినను నీవడిగిన ప్రశ్నకు సమాధానము చెప్పెదను. నీతో మాట్లాడుట నన్ను పవిత్రునిగా చేయును. నేను నింపుటకు వీలుగాని కోరికలను నెరవేర్చుకొనుటకు అనేకములైన కర్మలను చేసినాను. అనేక శరీరములతో జన్మించినాను. దైవవశమున ఈ మనుష్య జన్మను పొందినాను. ముందు ముందు మంచి జన్మములకైనను నీచ జన్మములకైనను ఈ మనుష్య జన్మమే ద్వారము. ఈ జన్మ స్వర్గమును మోక్షమును కూడా వసుంగగలదు. కాని దాంపత్య సుఖమును అనుభవించుచు దుఃఖములను తొలగించుకొనుటకు అనేక కర్మలను చేయుచు కొంతకాలము వర్తించి తిని కాని సుఖము కొరకు చేసిన కర్మము వలన కూడా దుఃఖమే కలుగుట చూచి కర్మల నుండి విరమించి తిని. సుఖమన్నది పైనుండి వచ్చునది కాదు, ఆత్మస్వరూపమే సుఖము. సమస్తమైన వ్యాపారములను విరమించుటచే ఆత్మస్వరూపము గుర్తింప వీలగును. ఆ ఆత్మస్వరూపమును మరచి దేహముతో ఏకమై శరీర సుఖములకు మనుష్యులు ప్రయత్నించుచున్నారు. చెరులో నీరుండినను దానిపై నాచు గడ్డి మొలచి కప్పి ఉండుటచే నీరు లేదనుకొని ఎండమావులలో నీటి కొరకు పరిగెత్తు వారి వలె తనలోనే ఉండు సుఖరూపమగు ఆత్మస్వరూపమును మరచి విషయానుభవముచే సుఖము కలుగునని సకల వ్యాపారములు చేయుచుందురు. ఎంత కష్టపడి సంపాదించినను ధనము భోగములు ఆధ్యాత్మికాది దుఃఖములు తొలగని నాడు శాంతిని కలిగింపవు. లోభముచే ఇంద్రియ జయము లేక ధనవంతులు పరడి బాధలు చూడుము. వారికి రాత్రివేళ నిద్ర పట్టదు. తన చుట్టూ ఉన్న వారిని శంకించునే ఉందుదురు. రాజుల వలన, దొంగల వలన, శత్రువుల వలన, తనవారి వలన, పశువుల వలన, పక్షుల వలన, యాచకుల వలన భయపడుచుందురు. కాలము గడుచున్న కొలది తానే ఒకరికిచ్చి తాననుభవించి ఖర్చు చేయుదునని తన వలన కూడా తనకు భయమేర్పడుచుండును. ఆ ధనమే ప్రాణముగా వారికి ఉండును. ప్రాణములందు ధనమునందు ఆశగల వారికి కేవలం భయమే కాదు,
శోకము, మోహము, క్రోధము, రాగము, చేతకానితనము, శ్రమ కూడా కలుగుచుండును. తేనెటీగ, కొండ చిలువ మనకు వైరాగ్యమును, సంతుష్టిని నేర్పుచున్నవి. తేనెటీగ ఎంతో శ్రమించి సంపాదించిన తేనె తాను అనుభవించుటకు ఉపయోగపడక ఇతరుల పాలగుచున్నది. దాన్ని చూచిన నాడు మన ఆర్జన కూడా అంతే కదా అని వైరాగ్యము కలుగును. ఎచ్చటకు కదలక, ఏ వ్యాపారము చేయక పరుండి ఉండిన కొండ చిలువకు శరీర పోషణకు తగిన ఆహారము తనంత తాను లభించున్నది. దానికి పెద్ద శ్రమపడవలసిన అవసరము లేదు. ఆ రెంటిని చూచి నేను వైరాగ్యమును, నిర్వ్యాపారతను నేర్చుకొంటిని. ఏది లభించినా దానితోనే హాయిగా బ్రతుకుచున్నాను. లభింపకపోయినను ధైర్యముతో పరుండి కాలము గడుపుచున్నాను. ఈ శరీరము పరిపుష్టముగా ఉండుటకు సంతుష్టియే కారణము. కొద్దిగా లభించినను, అధికముగా లభించినను, మంచి పదార్థము లభించినను, చెడు పదార్థము లభించినను, రుచి గలది లభించినను, రుచి లేనిది లభించినను, శ్రద్ధతో పెట్టినది తిన్నను, నిందించి పెట్టినది తిన్నను, భేదము లేక తినుచుండుట అలవాటు చేసుకున్నాను. ధరించుటకు నారబట్ట అయినను, పట్టుబట్ట అయినను, ఏది లభించినా అదియే చాలునని ధరించి సంతుష్టి నొంది తిని. ఒకప్పుడు నేలపైన పరుండినను, ఆకులు, రాయి, మన్ను కల ప్రదేశంలో పరున్నను, పట్టు పాన్పై మేడపై పరున్నను సంతుష్టితో జీవించి తిని. ఒకప్పుడు స్నానము చేసి చందనము పూసుకొన్నను, మాలలు వేసుకుని అలంకరించుకున్నను, దిగంబరుడుగా ఉన్నను, ఏనుగులతో గుర్రములతో సంచరించినను, ఒంటరిగా ఉన్నను, సంతుష్టిగా ఉండుట నా మనసునకు అలవడినది. స్తుతించుట, నిందించుట లోక స్వభావము. వారొకనాడు స్తుతింతురు, ఒకనాడు నిందింతురు. వారిని నేను తిరిగి నిందించలేదు, స్తుతించలేదు. వారికి శ్రేయస్సు కలగవలననియు భగవంతునియందు మనస్సు నిలపవలననియు కోరుచుండెడివాడను. లోకములో మనము చూచడి మనుషులలో, వస్తువులలో వేరువేరు జాతుల వారు వేరువేరు రూపములలో కనిపించుచుందురు. వారిని చూచినప్పుడు అవి మనస్సులో నిలవక హోమము చేసిన ద్రవ్యము భస్మమగునట్లు మనస్సులో లయమగుట నెరవలేను. చిత్తమును మనస్సునందు, మనస్సును దాని కారణమగు సాత్విక అహంకారమునందు, దానిని మూల ప్రకృతి అందును లయమగుటను అనుసంధానము చేయవలెను. అనగా ఏది చూచినను ఆ రూపము గాని ఆ స్వభావము గాని మనస్సున కంటకుండా పోవలెను. తరువాత తన స్వరూపమును తాననుభవించుచు, తనలో ఆత్మగానున్న పరమాత్మను ధ్యానించుచు, దానినే మననము చేయుచు, శరీర పోషణకై చేయు ప్రయత్నములను విరమించి ఉండుటను నేను అలవరుచుకొంటిని. ఇది లోకమునకు విరుద్ధముగా కనిపించును. ఇది పరమ రహస్యం. తత్వదర్శనము చేయువారికి ఇది చాలా అనుకూలం. నీవు భగవత్పరుడవు కనుక నీకు బయలుపరిచితిని. ఇట్లు అవధూత వివరించినటువంటి సన్యాసాశ్రమ స్థితిని విని ప్రహ్లాదుడు సంతుష్టుడై పూజించి తన రాజ్యమునకు మరలి వెడలెను. యుధిష్ఠిరుడు ఈ ధర్మములన్నిటినీ విని, గృహస్థులు సంసారమునందే మూడులై ప్రవర్తించుందురు కదా, వారికి ఇట్టి జ్ఞానము కలుగుటకు అవకాశమున్నదా చెప్పుడని కోరెను. అప్పుడు నారదుడు గృహస్థాశ్రమ ధర్మములు ఇట్లు చెప్పసాగాను. గృహస్థాశ్రమమును ఉన్నవారు తాము చేయవలసిన సర్వకర్మములను వాసుదేవార్పణముగా చేయుచునే ఉండవలెను. గృహస్థుడు సంధ్యోపాసనము, దేవతారాధనము, పితృదేవతారాధనము, అధ్యయనము, అతిథి సపర్య, తన చుట్టునుండ భూతములను ఆదరించుట తప్పక చేయవలెను. తాను చేయు కర్మలయందు తాను చేయుచున్నాను అని భావనను వదిలి, ఆ చేయు కర్మ తనది, తన కొరకొను భావమును వదిలివేయవలెను. గృహస్థుడు వ్యర్థ ప్రసంగములతో కాలమును గడపక, భగవత్కథలను సాత్వికుల వలన శ్రద్ధతో వినుచుండవలెను. తాను ఇంటిలో అందరితో కలిసి ఉన్నను, సత్పురుష సాంగత్యం వలన వారియందు మోహము
కొనుచుండవలెను. స్వప్నములో అనుభవించిన కల నుండి లేవగనే వాటి యందు మమకారము తగ్గునట్లే సంసారములో ఉన్నను దేహమునందు గేహమునందు అనురాగము కలవారి వలె ప్రవర్తించుచున్నను రాగము లేక ఉండవలెను. తన బిడ్డలు బంధువులు ఏది కోరినను ఏది పలికినను వారి వారి కర్మానుసారముగా అవి జరుగుచుండును. కావున తాను వాటికై వివాదపడక అంగీకరించుచుండవలెను. భగవానుడు కర్మానుగుణముగా ఎంత ధనమును భోగమును కల్పించునో అంత మాత్రమును అనుభవించుండవలనే కాని అది అంతయు తనదని ప్రాకులాడరాదు. ఇప్పుడు తినుటకు సరిపడినంత మాత్రమే తనది అనుకొనవలనే గాని దాచుకొని ఉన్నదంతయు తనదని భావించుటకు మానవలెను. తన శరీర ధారణకు తగినంత మాత్రమే తనదిగా భావింపక ఎక్కువ తనదిగా భావించువాడు దొంగ అగును. తన ఇంటి పరిసరములో ఉన్న ప్రాణులు ఒంటెలు, గాడిదలు, కోతులు, ఎలుకలు, ప్రాకడి జంతువులు, పక్షులు, ఈగలు మొదలగునవి మనకు శత్రువులు కావు. అవి కూడా మన పిల్లల వలె ఆస్తిలో కొంత భాగమును తినుటకు పుట్టినవి అని భావించి వాటిని క్రూరబుద్ధితో చూడకుండా ఉండవలెను. కష్టపడి ధర్మమును అర్థమును కామమును అర్జించే ప్రయత్నము చేయరాదు. దైవవశమున దేశకాలానుగుణముగా లభించిన వాటితో ధర్మార్థ కామములను ఆర్జింపవలెను. కుక్కలను పాపాత్ములను నీచజాతుల వారిని చూచినప్పుడు వారి ఎడ తక్కువ చూపు కలిగి ఉండరాదు. వారికి కూడా తన శక్తిని అనుసరించి అన్నాదులు వసంగవలెను. ఇంకా మనకు ప్రహ్లాదుడు చెప్పేటువంటి ఇంకా నారదుడు ఈ గృహస్థాశ్రమ ధర్మంలో చెప్తున్న విషయాల్ని మనము తెలుసుకుందాం. ముందు కొంత భాగం తెలుసుకున్నాం యుధిష్ఠిర సంవాదం నుంచి. తర్వాత ప్రహ్లాదుడు అడిగిన ప్రశ్నకు అవధూత ఇచ్చినటువంటి జవాబు తెలుసుకున్నాం. మళ్ళీ కొన్ని గృహస్థాశ్రమ ధర్మంలో ఉన్న విషయాలు మనం తెలుసుకుంటున్నాం. దీని తర్వాత భాగాన్ని మరొక పాడ్కాస్ట్లో తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ. అస్మద్గురుభ్యో నమః.